బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో రేపు వైన్స్ అండ్ బార్ రెస్టారెంట్లు బంద్ కానున్నాయి. బోనాల పండుగ సందర్భంగా మూసివేయాలని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఆదేశాలు జారీ చేశారు. అండర్ సెక్షన్ 20 ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం ఉత్తర్వులు ఇచ్చారు. సిటీలోని కొన్ని ప్రాంతాల్లో ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 6 గంటల వరకు బంద్ కానున్నాయి. మరికొన్ని చోట్ల 2 రోజుల పాటు బంద్ చేయాలని ఆదేశాలిచ్చారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి, హైదరాబాద్ లో రేపు వైన్స్ అండ్ బార్ మూతపడిపోతున్నాయి కదా, సో బోనాల సందర్భంగా ఎప్పటి వరకు మళ్ళీ తెరుచుకోనున్నాయి? 2 రోజుల పాటు కూడా ఈ పూర్తిగా బార్ అండ్ రెస్టారెంట్స్ కానీ అవన్నీ కూడా మూతపడినట్టుగా ఇటు 3 కమిషనరేట్ సంబంధించిన కమిషనరేట్లు కూడా ప్రకటించారు. ఇటు రాచకొండ కూడా సపరేట్ గా ఒక బులెటిన్ రిలీజ్ చేశారు. సైబరాబాద్ సంబంధించినటువంటి సిపి కూడా సపరేట్ గా ఒక బులెటిన్ రిలీజ్ చేసినటువంటి సందర్భం. అయితే వాళ్ళందరూ కూడా చాలా క్లియర్ గా చెప్పారు. ఎందుకంటే ఈ సైబరాబాద్ పరిధిలో హోటల్స్ ఎక్కువ ఉంటాయి, బార్ అండ్ రెస్టారెంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి పప్పులు కూడా జరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఒకవేళ హోటల్స్ నడిపినా దాంట్లో ఎట్టి పరిస్థితుల్లోనే బేవరేజెస్ అయితే మస్తుగా యూజ్ చేయకూడదు అనేది కూడా వాళ్ళు దాంట్లో చెప్పారు. ఇప్పటికే కొన్ని ఐడెంటిఫై చేసినటువంటి హోటల్స్ కూడా నోటీసులు కూడా పంపించారు. ఇంత గతంలో కూడా ఈ రకంగా వాళ్ళు నోటీసులు పంపించినా కూడా ఈ మద్యం అనే అమ్మకాలను జరిపారు కాబట్టి వారిపైన ఈసారికైనా అలాంటి క్రియేట్ చేస్తామని కంపల్సరీ షాప్ లైసెన్సులు రద్దు చేస్తామని కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. సో ఇవాళ నైట్ నుంచి అది అమల్లోకి వస్తుంది. రేపంతా అసలు ఎక్కడ హైదరాబాద్ పరిస్థితి అసలు ఎక్కడ కూడా దొరకదు. ఎల్లుండి మధ్యాహ్నం వరకు కూడా ఈ నిషేధం అనేది ఉంటుంది అనేది కూడా పోలీసు అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే ఇటు రాచకొండ పరిధిలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ ఎక్కువగా డాబాలు ఉంటాయి అటు సైడు. దాంతో ఆ ఏరియాలో కూడా అందరికీ కూడా చెప్పారు. దానితో పాటు బయట వైన్ షాప్స్ అన్ని కూడా మొత్తం క్లోజ్ చేద్దామని చెప్పారు. ఎవరైనా బ్లాక్ లో అమ్మడానికి ప్రయత్నిస్తున్నటువంటి వారందరిగా ఒకవేళ అట్లా పట్టుబడితే కానీ వాళ్ళపైన కంట్రాక్ట్ చర్యలు తీసుకుంటామని కూడా రాచకొండ సిపి సుధీర్ బాబు కూడా చెప్పారు. ఇక అలాగూ రేపు లాల్ దర్వాజకు సంబంధించిన బోనాల పండుగ కాబట్టి ఈ హైదరాబాద్ కి సంబంధించిన బట్టి పరిసర ప్రాంతాల్లో ఈ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ మెయిన్ హోటల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళకందరికీ కూడా చెప్పారు. బార్ మెయిన్ ఎక్కువగా రెస్టారెంట్ అండ్ బార్ 2 కలిపి ఉన్నటువంటి వాటిపైన ఈ నిషేధాలు ఉంటుందని కూడా చెప్పారు. ఎలాగో వీళ్ళు బెల్ షాప్స్ అన్ని కూడా క్లోజ్ చేస్తారు కాబట్టి, వైన్ షాప్స్ అన్ని క్లోజ్ చేస్తారు కాబట్టి ఒకవేళ ఎవరైనా బ్లాక్ లో అమ్మినా కూడా దానిపైన చర్యలు తీసుకుంటామనేది కూడా పోలీసు అధికారులు చెప్తున్నారు. సో 3 కమిషనరేట్ల పరిస్థితి సంబంధించిన అధికారులతో కూడా రేపు సమన్వయంతో పనిచేస్తామని చెప్తున్నారు. ఎందుకంటే బోనాల సందర్భంగా ఆటోమేటిక్ గా ఓల్డ్ సిటీ లో ఉన్న ప్రాంతం కాబట్టి అక్కడ అల్లర్లు కానీ చెలరేగే అవకాశం ఉంది. ఎవరైనా పోకిరీలు మద్యం సేవించి అక్కడ వచ్చే అవకాశం ఉంది. పైగా మహిళలు పెద్ద ఎత్తున బోనాలు ఎత్తుకొని వస్తారు కాబట్టి వాళ్ళకి అసౌకర్యం కూడా ఉంటది. కాబట్టి ప్రతి ఏడా 2 రోజుల పాటు కూడా వాళ్ళు ఈ మద్యం అనేది నిషేధం ఉంటది. సో దాని తగ్గట్టుగానే ఈసారి ఇంకా కొత్తగా, ఎందుకంటే ఎవరికి ఇబ్బందికరం లేకుండా ఆల్మోస్ట్ బార్ అండ్ రెస్టారెంట్స్ కూడా అన్ని క్లోజ్ చేస్తామనేది కూడా అధికారులు ఇవాళ ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి. రైట్ రాణా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.